దీవించునుగాక. పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. ఇదిన మన ధ్యానం నిమిత్తము లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులు జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళను కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అని దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది. ఈ దినం మన ధ్యానం నిమిత్తము ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా ప్రియులు బొంగా సుజాత గారిని అలాగే చిన్నాన్ని ప్రేమించి వారికి ఇచ్చిన శ్వేతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచిన సంవత్సరాలన్నింటిలో మీ యొక్క అద్భుతమైన రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పుట్టినరోజు సందర్భంగా వారు ఏర్పాటు చేసుకున్నటువంటి కృతజ్ఞతా కూటంలో ప్రభు మాతో మాట్లాడమని, పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో మీ స్థాయిలో మీరు చేయనుద్దేశించిన కార్యాలన్నీ చేయమని, ప్రతి మాట జీవంతో పొదిగి మా అందరి జీవితాల్లో మీ యొక్క రాకడ కొరకై సిద్ధపరిచే ఒక ఉన్నతమైన ఉపదేశం ద్వారా మీరే మాట్లాడి నన్ను మరుగుపరిచి మీరే ప్రత్యక్షమై మాతో మాట్లాడి మహిమ పొందమని, సకల ఆటంకాలు అడ్లు యేసునామంలో కొట్టివేస్తూ మీ సహాయం కొరకై అభ్యర్థిస్తుండగా కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చూసినప్పుడు అక్కడ కనిపించేది ఎవరనంటే యోహాను గారు కనిపిస్తుంటారు. యోహాను గారు అప్పుడే పుట్టారు చిన్నపిల్లవాడిగా. నువ్వు చాటు కూర్చోనన్న. యోహాను గారు అప్పుడే పుట్టారు చిన్నపిల్లాడిగా. పుట్టినప్పుడు అతడి గురించి సాక్ష్యం కొన్ని మాటలు తెలియచేశారు. ఏమంటారంటే అతడు పుట్టినందున, ఏమండి అక్కడి నుంచి మనం జాగ్రత్తగా చదవాలి. గనుక నీకు సంతోషం మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను అని చెప్పాడు. ఏమండి, ఒక వ్యక్తి భూమి మీద పుట్టినందువలన మాట్లాడదు ఒక వ్యక్తి భూమి మీద పుట్టినందువలన ఆయన వెనకాల ఎక్కడ పెట్టేయండి, తీసేయండి, ముందు ఉంటాకి లేదా వెళ్ళిపోయిన ఇంటికి వెళ్ళి. ఒక వ్యక్తి భూమి మీద పుట్టినందువలన ఆ వ్యక్తి వలన తల్లికి సంతోషం ఉండాలి, ఆ వ్యక్తి వలన తండ్రికి సంతోషం ఉండాలి, ఆ వ్యక్తి వలన అనేకులకు సంతోషం కలగాలి. అది దేవుడు కోరుకున్నటువంటి సారాంశం. ఇప్పుడు శ్వేత పుట్టినందువలన తండ్రి గారు ఎలాగూ లేరు కాబట్టి తల్లికి సంతోషం కలగాలి. ఆ శ్వేతను చూసినప్పుడు, ఆ బిడ్డ ప్రవర్తన చూసినప్పుడు, ఆ బిడ్డ నడవడికి చూసినప్పుడు ఎవరికి సంతోషం కలగాలి? మొదటగా ఆ తల్లికి సంతోషం కలగాలి, ఆ తండ్రికి సంతోషం కలగాలి, ఆ బంధువులకు, స్నేహితులకు, సంఘానికి, దైవ సేవకులకు, ఏమండి అనేకులకు సంతోషం కలగాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునికి సంతోషం కలగాలి. ఆ బిడ్డను చూసినప్పుడు దేవునికి స్తోత్రం కలిగను గాక, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు ఒక బిడ్డను భూమి మీద పుట్టిస్తున్నారు అని అంటే ఎందుచేత పుట్టిస్తున్నారని అంటే, అది నేనైనా ఇక్కడ ఉన్న మనలో ఎవరైనా మనం పుట్టినందువలన ఆయనకి సంతోషం కలగాలి. తర్వాత మన తల్లికి మన తండ్రికి సంతోషం కలగాలమ్మా. శ్వేత, ఎవరికి సంతోషం కలగాలి? నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం మీ తల్లి గారికి సంతోషం కలిగించాలి. అలాగే పెద్ద పాప సిరి,
మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ తల్లికి సంతోషం కలిగించేలాంటి నిర్ణయాలు తీసుకోండి. తల్లికి బాధ పెట్టేలాంటి నిర్ణయాలు తీసుకోకండి. యవనస్తులు మీరు అమ్మా, తల్లిని సంతోషపరిచే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. దేవుని మహిమ కొరకు దేవునిని సంతోషపెట్టేలాంటి నిర్ణయాలు, ఆలోచనలు, ప్రవర్తన, నడవడిక ఇవన్నీ దేవునికి ఇష్టంగా ఆయనని సంతోషపెట్టే విధంగా, తల్లిదండ్రులను సంతోషపెట్టే విధంగా మీరు ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, మన యొక్క మూలవాక్యం మనం పుట్టినందున ఎవరికి సంతోషం కలగాలి చెప్పండి? ఎవరికి సంతోషం కలగాల? అది ఎవరైనా, ఇక్కడ ఉన్న మన అందరిలో ఎవరైనా మనం పుట్టినందువలన దేవునికి సంతోషం కలగాలి మొదటగా. తర్వాత తల్లికి తండ్రికి సంతోషం కలిగించేలాగా మనం బ్రతకాలి. దేవుని బాధపెట్టి, తల్లిని బాధపెట్టి, తండ్రిని బాధపెట్టి, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ బాధపెట్టి, సేవకులను బాధపెట్టి, అనేకులను బాధపెట్టి మనం జీవించటం అంత భావ్యం కాదు, కరెక్ట్ కాదు, ఆశీర్వాదకరం కాదు. ఏమండి? కాబట్టి మనం జీవితం ఈ భూమి మీద ఎందుకు దేవుడు ఇచ్చాడు అని అంటే ఒకటే సారాంశం, మనం దేవుని తల్లిదండ్రులను మన జీవితం ద్వారా అనేకులను సంతోషపెట్టాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మంచిది, మనం లోపలికి వెళ్దాం. మొదటిగా యవనస్తులు, ఈ యొక్క కూడికకు కారణమైనటువంటి శ్వేత యవనస్తురాలు కాబట్టి ఆ సందర్భంగా వాక్యాన్ని ధ్యానం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి, యవనస్తులు వారు జీవితం ద్వారా దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలరు పుట్టినరోజు సందర్భంగా. అలాగే యవనస్తులు తమ జీవితం ద్వారా తమ తల్లిదండ్రులను ఎలా సంతోషపెట్టాలి, యవనస్తులు తమ జీవితం ద్వారా అనేకులు సంతోషపడేటట్లుగా ఎలా జీవించాలి అని బైబిల్ ఎలా చెప్తుంది అనేది కొన్ని మాటలు మీ దృష్టికి తేవాలని నేను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డాను. త్వరగా మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. ప్రతి యవనస్తుడు కూడా ఇక్కడ చెప్పబడిన విధంగా చేస్తే వాళ్ళను బట్టి దేవునికి సంతోషం కలుగుతుంది, తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుంది, అనేకులకు సంతోషం కలుగుతుంది. యవనస్తులైన పిల్లలు ఇక్కడ ఉన్నారు, మీరందరూ జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తున్నాను. 33:11 నిర్గమాకాండం. ఓకే ఓకే 33:11 ఎక్కడున్నావు మనము? ఓకే, అది ఇది కరెక్ట్. 33 నిర్గమాకాండం 33:11 అమ్మ, మీరు ఎక్కడున్నారో చూడండి. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచూ ఉన్నాడు. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచూ ఉన్నాడు. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వేలపలికి రాలేదు. బిగ్గరగా దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యవనస్తుడు అనే పదాన్ని మీరు అక్కడ గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. యెహోషువ అనే యవనస్తుడు, గుడారము అనగా అక్కడ వాడిన పదం మీరు తెలుగులో మన తర్జుమా చేసినటువంటి పండితులు గుడారము అని రాశారు. ఇంగ్లీష్లో అది దేవాలయం అని ఉంటుంది. ఇంగ్లీష్లో పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షపు గుడారము అంటాడు. అంటే ఏంటి? మందిరం. ప్రత్యక్షపు గుడారం అంటే ఏంటండి? మందిరం. అబ్రహాము గుడారం వేసుకున్నాడు అంటారు. అంటే ఏంటి? ఆయన ఇల్లు. ఆ ఇంటికి గుడారం అని వాడారు, ప్రత్యక్షపు గుడారం మందిరానికి గుడారం అనే పదాన్ని వాడారు పాత నిబంధన గ్రంథంలో. ఇక్కడ రాయబడిన మాట మీరు ఇంగ్లీష్లో కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది దేవుని యొక్క మందిరం. ఏమండి చూడండి, అక్కడ మీరు బాగా చదువుకున్నట్లయితే, ప్రజలందరూ ఆ మేఘ స్తంభము ఆ గుడారపు ద్వారమును నిలుచుట చూచి లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమును నమస్కారము చేస్తున్నారు. అంటే ప్రతివాడు తన గుడారం దగ్గరుండి ప్రత్యక్షపు గుడారమును చూస్తూ ఉన్నారు. అంటే దేవుని మందిరాన్ని చూస్తూ ఉన్నారు. ఆ దేవుని మందిరం మీదకి మేఘస్తంభం దిగి రాగానే వీళ్ళందరూ కూడా ఎవడి గుడారం దగ్గర వాడు ఉండి నమస్కారం చేస్తున్నారంట. ఆ ప్రత్యక్షపు గుడారం అనగా దేవుని మందిరంలోనికి మోషే వెళుతూ ఉన్నాడు, బయటకు వస్తూ ఉన్నాడు, దేవునితో ముఖాముఖిగా స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మందిరంలో ఈ దేవుని మందిరంలో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు మోషే. ఇప్పుడు మోషే పరిచారకుడు
నూను కుమారుడైన యెహోషువ అనే యవనస్తుడు గుడారము లోపలే ఉన్నాడు, బయటికి రాలేదు అన్నాడు. ఏమండి, ఆ మందిరము లోపలికి ప్రధాన యాజకులు ఏమండి అర్చక నైవేద్య దూపదీప నైవేద్యములు చేస్తున్నటువంటి యాజకులే లోపలికి వెళ్ళటానికి వెళ్ళలేకపోతున్నారంట, ఆయన మహిమకు తట్టుకోలేక. అలాంటి మహిమ కలిగిన దేవుని మందిరంలో యెహోషువ గుడారము లోపలే ఉండేవాడంట, బయటికి వచ్చేవాడు కాదంట. అది మనం అందరం కూడా యవనస్తులం అని అనుకునే బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక రహస్యం ఏమిటంటే, మనం దేవుని మందిరంలో ఎక్కువ సమయం గడపాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నూను కుమారుడును యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వేలపల్లికి రాలేదు అన్నాడు. అంటే యెహోషువ ఎక్కువ సమయం ఎక్కడ గడిపేవాడు? ఏమంటే యెహోషువ ఎక్కువ సమయం ఎక్కడ గడిపేవాడు అని అర్థం? మోషే గారు ఎక్కడికి వెళ్తే ఆయన కూడా యెహోషువ కూడా వెళ్తూ ఉండేవాడు. కానీ ఎక్కువ సమయం ఎక్కడ గడిపేవాడు? గుడారములో నుంచి వెల్లపల్లికి రాలేదంటే మందిరంలోనే ఉండేవాడు ఎక్కువ సమయం. కాబట్టి ఒక యవనస్తుడైనా ఒక యవనస్తురాలైనా ఆ యవనస్తురాలి వలన, ఆ యవనస్తుడి వలన దేవునికి సంతోషం కలగాలి, తల్లిదండ్రులకు సంతోషం కలగాలి, అనేకులు వారిని చూసి సంతోషించాలి అని అంటే ప్రతి యవనస్తురాలు ప్రతి యవనస్తుడు ఎక్కువ సమయం ఎక్కడ ఉండాలి? అమ్మా రేయ్, ఎక్కువ సమయం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. యవనస్తు ఎక్కువ సమయం ఎప్పుడు ప్రార్థన ఉంటప్పుడు ఆ ప్రార్థనలో యవనస్తులు తప్పనిసరిగా పాలుపంపులు పొందాలి. ఎప్పుడు ఆదివారానికి ఒకసారి వస్తాం, మిగిలిన ప్రార్థనలకి అటెండ్ అవ్వం అన్నట్టుగా యవనస్తులు ఉండకూడదు. ప్రతి ప్రార్థనకి అటెండ్ అవ్వాలి, ముందు రావాలి, పరిచర్య చేయాలి. ఏమండి, మోషే పరిచారకుడు అని రాసి పెట్టారు. మోషే పరిచారకుడు అని రాసి పెట్టారు. ఏమండి, యవనస్తులు ఎవరికి పరిచర్య చేయాలి? అమ్మ చెప్పండి, ఎవరికి పరిచర్య చేయాలి? దైవ సేవకుల దగ్గర పరిచారకులుగా ఉండాలి. ఏ పని చెప్తారని ఎదురు చూడాలి, ఏ పని చెప్తా పని చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ ఉంది, యవనస్తులు ముందే వచ్చి బరకం పెట్టడం అని, ఇవన్నీ సర్దటం అని, ఇవన్నీ చేయాలి. ఎలాగున ఏ బిడ్డలైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, దేవుని పరిచర్యని ప్రేమిస్తారో, దేవుని సేవకులకు పరిచారకులుగా ఉంటారో, గుడారము లోపల నుంచి వెలుపలికి రాకుండా అలాంటి లక్షణం ఏ బిడ్డైతే కలిగి ఉంటారో ఆ బిడ్డలను బట్టి ఆ తల్లికి ఆ తండ్రికి సంతోషం కలుగుతుంది. ఆ బిడ్డను బట్టి దేవునికి సంతోషం కలుగుతుంది. ఆ బిడ్డను బట్టి ఏమండి అనేకులకు సంతోషం కలుగుతుంది. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవుని మందిరాన్ని, ఆయన పరిచర్యను ఎక్కువ ప్రేమించాలి యవనస్తులైన పిల్లలు. అది నేర్చుకోండి బిడ్డలు. అమ్మా ఏమి నేర్చుకోవాలా? ఏమి నేర్చుకోవాలి చెప్పండి. ఏమ్మా సిరి ఏమి నేర్చుకోవాలి? దేవుని మందిరాల్లో ఎక్కువ సమయం గడపడం నేర్చుకోవాలి. ప్రార్థన 10 గంటల కంటే కాస్త 10 నిమిషాలు ముందే వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థనతో సిద్ధపాటుతో ఆ 10 గంటల్లో 10 నిమిషాల్లోనే ప్రారంభానికి ముందే వచ్చి మందిరంలో ప్రార్థనాపూర్వకంగా ఉండటం నేర్చుకోవాలి. ప్రార్థన అయిపోయిన వెంటనే వెళ్ళిపోతాం కాదు, కాసేపు ఉండి ఏమన్నా పని ఉంటే చేసి వెళ్ళటం నేర్చుకోవాలి. ఇలాగున్న చిన్ననాటి నుంచి నేర్పాలి. తల్లిదండ్రులు ముందే ప్రార్థనకు పంపాలి. ప్రార్థన అయిపోయిన తర్వాత 10 నిమిషాలు అన్నీ చక్కబెట్టేదాకా ఉండి పిల్లలను దగ్గరుండి తీసి తెచ్చుకోవాలి. ఇలాంటి లక్షణాలు బిడ్డలకు నేర్పిస్తే ఆ బిడ్డలను చూసినప్పుడు ప్రియులారా ఏమండి, యెహోషువ మోషేకు పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. ఆ తర్వాత మోషే గారు చచ్చిపోయారు. అమ్మ మోషే గారు ఏమయ్యారండి? మోషే గారు కొండ ఎక్కమన్నాడు దేవుడు, కొండ ఎక్కిన తర్వాత కొండ మీద చచ్చిపోయారు. మళ్ళీ కిందకి రాలా. మోషే గారు చనిపోయినట్టు తెలిసింది. అందరూ కూడా దుఃఖ దినాలు గడిపారు. తర్వాత ఎవరు మనకు నాయకుడు ఎవరని గందరగోళం. ఇక్కడ దాకా మనల్ని మోషే గారు ఉండబడి తీసుకొచ్చాడు, ఇక కనాను దేశం మనం ఎలాగ వెళ్తాం అని మనకు నాయకుడు ఎవరని వీళ్ళందరూ కూడా కంగారు పడుతుంటే యెహోషువను నాయకుడిగా పెట్టాడు, అభిషేకించాడు, ప్రకటన చేశాడు. అయినా ఈ కుర్రోడికి ఏం తెలుసు, యవనస్తుడు, అనుభవం లేనివాడు, మోషే గారు ఉంటే బాగుండేది అనే భావం ప్రజలందరిలో ఉంది. కానీ ఆయన చనిపోయాడు. ఆ వెంటనే యొర్దాను నదిని దాటాల. దేవుడు మోషేకి ఎలాగైతే తోడై ఉన్నాడో అలాగే యెహోషువకి కూడా తోడై ఉండి ప్రజలందరూ యెహోషువకు లోబడినట్లుగా అద్భుత కార్యం చేసి యొర్దాను ఏమండి రెండుగా చీలి వారందరూ అవతలకి వెళ్ళేటట్లుగా అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేశాడు. యాజకులు పాదములు అలాగా యొర్దాను నదిని తాకగానే ఏమైందంటే యొర్దాను గట్ల పెంచి పొర్లి పొంగేటువంటి యొర్దాను సారితనలో ఆగిపోయిందంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది చూసినటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా అమ్మో మోషేకు తోడైనట్టు దేవుడు యెహోషువకు కూడా తోడై ఉన్నాడు అని ఆశ్చర్యపోయారు. 31 మంది రాజుల్ని
ఏమండి, ఒక్కడు యెహోషువ హతము చేసి కనాను దేశాన్ని మొత్తం అందరికి కూడా స్వాస్థ్యంగా పంచిపెట్టాడు. ఎంత గొప్ప పేరు, ప్రతిష్ట, గొప్ప నాయకత్వ లక్షణాలు ఇవన్నీ ఎలాగొచ్చినాయి అని అంటే, ఏమండి, మోషే గారు పైనేమో చేతులు ఎత్తాడు, కిందేమో అమాలేకీయులతో యెహోషువ యుద్ధంలో ఉన్నాడు. ఒక యెహోషువ సూర్యుడా నీవు గిబియోన్లో ఆగిపో, చంద్రుడా నీవు అయ్యాలో ఆగిపో అని ఒక్క యెహోషువ ప్రార్థన చేస్తే ఒక నరుని ప్రార్థన ఆలకించి దేవుడైన యెహోవా సూర్యుని ఆపేశాడు, చంద్రుడిని ఆపేశాడు. అలాంటి దినం మరొకటి లేదని రాసిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమిటంటే ఎంత పవర్ఫుల్ అయినటువంటి ప్రార్థన ఏంటి, యెహోషువ అంటే ఎంత గౌరవం ఏంటి దేవునికి, అతడి ప్రార్థనకి అంత విలువ ఇచ్చాడేంటి, అతడు ఏం చెప్తే సూర్యుడిని చంద్రుడిని ఆపేస్తున్నాడేంటి, మొత్తం ఆ యొక్క సృష్టిని స్తంభింపచేశాడేంటి అని ఆశ్చర్యపోతే అతడిలో ఉన్న క్వాలిటీ ఏంటని మనం గమనిస్తే కనుక అతడు ఎక్కువ సమయం ఎక్కడ ఉంటాడు చెప్పండి, ఎక్కడ ఉంటాడు ఎక్కువ సమయం ఎక్కడ ఉంటాడు? గుడారములో నుంచి వెలుపలికి రాడు, ఎక్కువ సమయం మందిరంలో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా దావీదు గారు, మీరు రాజుగారు కదా, చక్రవర్తి గారు కదా, మీరు రాజ నగరం ఒకటి కట్టుకున్నారు కదా, మీ పేరు మీద దావీదు పురం అని మీకు ఒక సింహాసనం, మీకు ఒక చాలా ఏర్పాట్లు ఉంటాయి కదా, మీరు సింహాసనం మీద ఎక్కువ కూర్చుంటాకి ఇష్టపడతారా అని అంటే మైకెట్టి ఆయన అంటాడు, నేను ఇవన్నీ నాకు అక్కర్లేదు బాబు, నేను యెహోవా మందిరంలో నివాసం చేయాలని ఆశపడుతున్నాను అంటున్నాడు. ఎవరండి? ఎవరు చెప్పండి, ఎవరు? దావీదు గారిని ఇంటర్వ్యూ చేస్తాకి వెళ్తే దావీదు గారు ఏం చెప్తున్నాడు? నేను యెహోవా మందిరంలో చిరకాలము నివాసము అదేమిటయ్యా, యెహోవా మందిరంలో ఏముంది, నువ్వు రాజువు కదా, సింహాసనం ఉంది కదా, సకల భోగభాగ్యాలు ఉన్నాయి కదా, మందిరంలో ఉంటానంటావు ఏంటంటే, ఇది శాశ్వతం కాదండి, ఇది తాత్కాలికం, 40 సంవత్సరాలు మాత్రమే, శాశ్వతమైంది అయిన మందిరమే, అక్కడే ఉండటం నాకు శ్రేయస్కరం, నేను చిరకాలం యెహోవా మందిరంలో ఉంటానని ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజుగారికే మందిరం అంటే అంత ఇష్టమైతే జనులు దేవుని మందిరమునకు వెళ్ళుదామని నాతో అన్నప్పుడు నేను సంతోషించాను అంటాడు. ఏమండి, ఏమంటాడు? నేను సంతోషించిదిని, ఆనందించిదిని అంటాడు. దేవుని మందిరం అంటే అంత మక్కువ, అంత ప్రేమ, అంత ఆశ. నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చుట్టులాగా ఉన్నానంటాడు. కష్టాల కాలంలో, శ్రమలలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేస్తాకి వెళ్తే, నేను కష్టాల్లో ఉన్నానని మీరు అనుకుంటున్నారు, నాకు ఎవరో లేరని మీరు అనుకుంటున్నారు, నేను అరణ్యాలంట పారిపోతున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను ఆత్మీయంగా దేవుని మందిరంలో పచ్చని ఒలివలాగా ఉన్నాను అని సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, యవనస్తులు ఎలాగుండాలి చెప్పండి, ఎలా ఉండాలి యవనస్తులు ఎలా ఉండాలి? దేవుడు గడిచిన సంవత్సరాలన్నీ కాపాడారు, ఇక ముందు కూడా అద్భుతంగా కాపాడతారు, మంచి భవిష్యత్తుని ఇవ్వాలి యవనస్తులైన మీకు అని అంటే మీరు ఎలా ఉండాలి? ఆయన మందిరంలో ఎక్కువ సమయం గడపడానికి సమయాన్ని మీరు కేటాయించాలి. యవనస్తులుగా ఉన్నప్పుడు మీరు దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడాలి. యెహోషువకి ఇంకేం పని లేదా? పనులు ఉంటాయి, కానీ ఆయన మందిరం అంటే ప్రేమ, ఆయన మందిరం అంటే పిచ్చి, ఆయన మందిరం అంటే ఇష్టం, ఆయన మందిరంలోనే ఉంటాడు, బయటకు రాడు, అంతే. ఆ ఒక్క పాయింట్ మీద యెహోషువని అంతగా కనపరిచాడు దేవుడు. ఏమండి, ఒక రాజు కాదండి, 31 మంది రాజులండి. ఎంతమంది రాజులు చెప్పండి? ఒక రాజు కాదు, ఒక రాజు ఎదురుగుండి వస్తే ఆడికి వెళితే సూపర్ టాప్ అంటాం కాదు, 31 మంది లైన్ ఎట్టి ఒక్కొక్కడిని సీహోను, బాషాను రాజు, పెద్దోళ్ళు, మనవాడు చూస్తే కుర్రాడు, వాళ్ళు పెద్దోళ్ళు, మహా యోధులు, వీరులు, శూరులు, ఆడిని గెలితే ప్రపంచాన్ని గెలిచినట్టే అంత రేంజ్. అలాంటి వాళ్ళని తుత్తునీళ్ళు చేసి పడేశాడు యెహోషువ. ఏమిటయ్యా ఎంత క్వాలిటీ ఏంటంటే మందిరంలో ఉంటాడంట, అంతే. దేవునికి స్తోత్రం చెప్తలేదు మీరు? హల్లెలూయా. మనం కూడా మందిరాన్ని ప్రేమిస్తే, మందిరంలో ఎక్కువ సమయం ఉంటే మనల్ని చూసి ఇతరులు ఆశ్చర్యపోయేలాగా దేవుడు నిలబెడతాడు. యవనస్తులైన పిల్లలు మీరు బాగా గమనించాలి. అది మనము ప్రయాసపడిపోయి రాత్రులు పగలు చదివేసి ఏమండి పెద్ద ఏదో టార్గెట్ పెట్టేసుకుంటే మన వల్ల ఏమవుతాం. దేవుని కృప ఎవరి మీద ఉంటుంది చెప్పండి, ఎవరి మీద ఉంటుంది? దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరంలో ఎక్కువ సమయం గడిపి గుడారంలోంచి బయటికి రాలేదనేటువంటి ఆ లక్షణం ఏ యవనస్తుల్లో ఉంటుందో అలాంటి బిడ్డలను దేవుడు హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అనేకులు చూసి ఆశ్చర్యపోయేలాగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన మందిరంలో ఉంటే ఆయన స్వరాన్ని వింటారు. మీరు అది విషయం అమ్మా, ఆయన మందిరంలో ఉంటే ఏమిటట? ఆయన మందిరంలో ఎక్కువ సమయం ఉంటే ఏమిటి లాభం? ఏమండి, ఆయన స్వరాన్ని వినే అవకాశం ఉంటుంది. అది చెప్పండి, చదవండి. 1 సమూయేలు 3వ అధ్యాయం 3వ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసం ఉన్నటువంటి యెహోవా మందిరంలో పండుకొని ఉండగా యెహోవా
సమూయేలును పిలిచిన బిగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరములో పండుకొని ఉండగా ఆయన యెహోవా సమూయేలు అని స్వరం వినబడిందంట. అది ఆయన స్వరం వినబడక ఏమండి నెలలు అలా ఎదురు చూస్తున్నారు, ఎవరికి స్వరం వినబడతలేదు. సమూయేలు రాత్రి మందిరంలో పండుకొని ఉండగా దేవుని స్వరాన్ని విన్నాడు. ఒకసారి కాదు, 3 సార్లు విన్నాడు. ఆయన మందిరంలో ఉంటే ఏదో దొరుకుతుంది సార్, అది విషయం. ఏమంటే ఎక్కడ ఉంటే దొరుకుతుంది? ఆయన ప్రత్యక్షత, ఆయన దర్శనం, ఆయన స్వరం ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? అమ్మ చెప్పండి రా, చిన్న పిల్లలు ఏమనొస్తులే, ఎక్కడ ఉంటే దొరుకుతాయి? ఏమండి ఆయన మందిరంలో ఉంటే దొరుకుతాయి. ఆశీర్వాదాలు, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలన్నీ ఆయన మందిరంలో ఉండే బిడ్డలకు దొరుకుతాయి. మరి మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారో ఆలోచన చేసుకోండి. మరి టీవీ దగ్గర ఉంటున్నారో, సినిమా దగ్గర ఉంటున్నారో, మరి ఎక్కడైనా ఉంటున్నారో, మరి ఏమో దేవునికి స్తోత్రం, నాకు తెలియదు. ఏమండి మనం ఎక్కడ ఉండాలట? ఆయన మందిరంలో ఉంటే ఆయన స్వరాన్ని వింటాం. కీర్తన 23:6 ఆయన మందిరంలో నేను నివాసం చేస్తాను అంటాడు కీర్తనాకారుడైన దావీదు. చూడండి 23:6. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైన వెంట వస్తాయి, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అంటాడు. చిరకాలము నేను ఎక్కడుంటాను? ఏమిటే దావీదుపురం కట్టుకున్నావుగా, పెద్ద రాజ కోట కట్టుకున్నావు కదంటే, ఇది అంతా కాదు కానండి బాబా, దేవుని మందిరంలో నివాసం ఉంటానండి అంటున్నాడు. అదే శాశ్వతం అంటున్నాడు. ఆయనకు అర్థమైంది మ్యాటర్, మనకు అర్థం అవుతలేదు. అందుకని మనం వెళ్ళి ఆదివారం 2 గంటలు అలా కూర్చుని ఆమె అనగానే తుపాకి దగ్గర దొరకకుండా మళ్ళీ వచ్చేస్తున్నాం. మన నివాసం ఏమో, మన ఇల్లు, ఆయన మందిరం ఏమో ఏదో అతిథి అన్నట్టుగా, ఏదో 2 గంటలు 3 గంటలు అన్నట్టుగా మనం వ్యవహారం చేస్తున్నాం. అలా కాకుండా ఆయన మందిరంలోనే నివాసము చేసేదను అని ఒక నిర్ణయానికి వస్తే, ఆ యొక్క ఆచరణలో పెడితే అలాంటి వారిని దేవుడు ఏమండి, దావీదు గారు ఎక్కడ ఉండేవాడు? ఎక్కడ అరణ్యంలో గొర్రెల దగ్గర ఉండేవాడు. అలాంటి వాడిని తీసుకొచ్చి రాజ్యం అప్పచెప్పాడు, చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులారా, మనం ఆయన మందిరాన్ని ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. యవనస్తులైన బిడ్డలు, అమ్మా రే, ఎవరిని ప్రేమించాలా? ఏం ప్రేమించాలా చెప్పండి? ఏం ప్రేమించాలా? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. చెప్పండి, ఏం ప్రేమించాలి? అది శాశ్వతం, అది ఆశీర్వాదం. మరి లోక సంబంధమైన ఏమి ప్రేమించకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి 52వ కీర్తన 8వ వాక్యం, 52వ కీర్తన 8వ వాక్యం, పచ్చని ఒలీవలాగున్నాను అన్నాడు. త్వరగా చదవాలి, మీరు టైం అయిపోతుంది. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను అంటున్నాడు. ఏమండి అంతే, సరిపోద్దండి. నేనైతే దేవుని మందిరంలో ఎలాగున్నాను? పచ్చని ఒలీవలాగా ఉన్నానని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన టైంలో అరణ్యాలంటే పారిపోతున్నాడు. అప్పుడు మైకెట్టారు పట్టుకెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే, నేను పారిపోతున్నాను ఏమీ లేదని మీరు అనుకుంటున్నాను, నేను పచ్చని ఒలీవలాగా ఉన్నాను అంటున్నాడు. అది మ్యాటర్. కాబట్టి ప్రియులారా, మనము దేవుని మందిరంలో ఎలాగ ఉండాలి? పచ్చని ఒలీవలాగా ఉండాలి. అది యవనస్తులు నేర్చుకోవాల్సిన పాఠం. 65:4 దేవుని మందిరంలో మేలు చేత తృప్తిపరుస్తానన్నాడు. మేలు ఎక్కడ ఉందండి? అమ్మ, మేలు ఎక్కడుంది? నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ మేలు చేత మేము తృప్తి పొందుతాము అంటున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలము మందిరంలో మేలులున్నాయి. ఆ మేలులతో మనల్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి ప్రియులరా, ఈ లోకంలో మేలేమి లేదు, అంతా కీడే. ఏమండి, లోకంలో మేలేమి లేదండి. దేవుని మందిరంలో మేలుల చేత ప్రభు మనల్ని తృప్తిపరుస్తాడని మనం తెలుసుకోవాలి. యవనస్తులైన పిల్లలు ప్రాముఖ్యంగా లోకానికి యవనస్తులు కావాలి, దేవులు కావాలి. యవనస్తులైన పిల్లలు మీ యొక్క దేవుడిచ్చిన ఆయుష్ను మీరు కాపాడుకోవాలని, పరిశుద్ధంగా ఉండాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. అలాగే 92వ కీర్తన 13, 92వ కీర్తన 13 యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతూ ఉంటారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. మనం దేవుని మందిరంలో నాటబడితే, అక్కడే నివాసం ఉంటే, అక్కడే ఎక్కువ సమయం గడిపితే, నాటబడిన అనుభవంలోకి వస్తే మనం అప్పుడు వర్ధిల్లుతామని చెప్పాడు. ఏమండి, కాబట్టి యవనస్తులైన వారు ఎవరైనా ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి అమ్మా. ఏం చేయాలిరా? బాగా అయినమ్మా, నువ్వన్నా కొంచెం వాక్యంలో స్థిరపడితే దేవుడు నేను దీవిస్తాడు. అంతే, మాకు సంతోషం. అమ్మా చెప్పు. మందిరంలో
నాటబడాలి. అలాగ ప్రార్థన చేయండి అమ్మా తల్లిగారు, నా బిడ్డల మందిరంలో నాటబడాలి ప్రభు. అలా మీరు ఎక్కువ ప్రార్థన చేస్తే దేవుడు నాటుతాడు. ఏమండి, మా కోసం మా అమ్మగారు చిన్నప్పటి నుంచి అదే ప్రార్థన. మేము చిన్నప్పటి నుంచి వినేవాళ్ళం, ఇంతప్పటి నుంచి కూడా అదే ప్రార్థన, మధ్యాహ్నం అదే ప్రార్థన, రాత్రి అదే ప్రార్థన. నా బిడ్డలకు లోకమాలతో అంటకూడదు, నా బిడ్డలకు నీ యొక్క ఉపదేశాన్ని ప్రభు, నా బిడ్డలను వాడుకో ప్రభు, నా బిడ్డల మీద నీ పరిశుద్ధాత్మ కుమ్మరించి ప్రభు. ఇవే పదాలు ఆత్మాన్ అదే, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అంతమాన్ అదే ప్రార్థన. ఎప్పుడైనా సరే ఏంటి ఆత్మలాగా అంటుంది మా అమ్మగారు అనుకునే వాళ్ళం మేము. అలాగే ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు, ఆయన మందిరంలో నాడుతాడు. మమ్మల్ని చిన్నప్పుడు ఏమండి, రాయ్ 10 గంటలకు ఆరాధన, ముందు వెళ్ళిపో, అరగంట వెళ్ళిపోయి మరి ఏం చేయాలా, చేపలే మందిరం కిటికీలు కడుతుంది, తలుపులది శుభ్రంగా తోడు, అది ఇది చేయి, మైకెట్టు, అలాగే అని వెళ్ళిపోతే చేస్తే మళ్ళీ ప్రార్థన మేము వెళ్ళిపోతాం, ఆయన్ని చక్కబెట్టరా. అలా చెప్పేవారు, నేర్పించేవారు. మరి నేర్పిస్తే అలా చేయబట్టి ఈ రోజున ఇలాగా ప్రభు అలా నిలబెట్టారు. పరిశుద్ధంగా ఉండే కృపనిచ్చారు. అందరూ యవనస్తులకు అటు ఇటు తిరగకుండా, పాపంలో పడిపోకుండా, పరిశుద్ధతను కాపాడుకుని దేవుని కోసం, కొన్ని ఆత్మల కోసం ప్రయాసపడి వాక్య ధ్యానంలో స్థిరపడి కృపలో నిలబెట్టి వాడుకుంటున్నారంటే కారణం చిన్నప్పటి నుంచి వారి ప్రార్థన, వారి యొక్క నడిపింపు, ఆ మందిరాన్ని ప్రేమించడమే కారణం అని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మొదటి పాయింట్ ఏమిటంటే యవనస్తులు మందిరంలో ఉండాలి. అది మొదటి పాయింట్. ఏంటి చెప్పండి? యవనస్తులు ఎక్కడ ఉండాలి? చెప్పండి ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. అప్పుడు మీకు ఆశీర్వాదం అమ్మా. ఓకేనా? జాగ్రత్తగా వినండి, నేను తెలియగా చెప్తున్నాను, మంచిగా పాయింట్ కూడా చెప్తున్నాను, రాసుకోండి, ధ్యానం చేయండి, అది ఆచరణ చేయడానికి ప్రయాసపడండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నెంబర్ 1 మందిరంలో ఉండాలి. నెంబర్ 2 యవనస్తులకు మంచి సాక్ష్యం ఉండాలి. చెప్పండి ఏమి సాక్ష్యం ఉండాలి? యవనస్తులకి ఏముండాలి అమ్మ? ఏముండాలి? మంచి సాక్ష్యం ఉండాలి. చూడండి ప్రియులారా, ఋతు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. త్వరగా చాలా విషయాలు ఉన్నాయి. కాలిపోయిన పర్లతి ఏమవుతాం. కోయువారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనస్తురాలు. అక్కడ యవనస్తురాలు అన్న పదాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోండి. యవనస్తురాలు అంటూ ఆమె గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరికి? బోయజ్కి చెప్తున్నాడు. ఆమె నేను కోయు వారి వెనక పనుల మధ్య ఏరుకొని కూర్చుకుంటకు అడిగింది. ఉదయం మొదలుకొని ఏరుకుంటా ఉంది. కొంతసేపు మాత్రం చెప్పింది. అప్పుడు బోయజు రూతుతో సరిపోద్దండి, ఇంకా అక్కర్లేదు. ఇప్పుడు బోయజు గారు పొలానికి యజమాని. నా వైపు చూడండి నా వైపు చూడండి కొద్ది నిమిషాలు. బోయజు గారు పొలానికి ఎవరో యజమాని. పొలం మీద ఆయన ఒక పెద్ద పాలేరుని పెట్టారు. ఎవరిని పెట్టారండి? ఆ పొలం అంతటిని జాగ్రత్త చూసుకున్నానని ఒక పెద్ద పాలేరుని పెట్టారు. ఇప్పుడు అందులో పని చేసే వాళ్ళందరికీ ఈయన హెడ్ అనమాట అండి. ఇప్పుడు ఈమె రూతమ్మ వచ్చి అయ్యా కొంచెం పరిగెరుకుంటానయ్యా అని ఈయన అడిగిందనమాట. ఈ పెద్ద పాలేరుని అడిగితే ఈయన అన్నాడు, అమ్మ ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. పలానా నయోమి గారి పెద్ద కోడలండి, మోయాబీరాలనండి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానండి అని విషయం అంతా చెప్పింది. సరే అమ్మా ఏరుకోమ్మా అన్నాడు. ఏరుకోమంటే వెళ్ళింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏరుకుంటుంది. ఏమండి, ఆ పొలంలో చాలామంది యవనస్తులు ఉన్నారంట. పొలంలో ఎవరున్నారంట అండి? చెప్పండి అమ్మ, ఎవరున్నారంట? చాలామంది యవనస్తులు ఉన్నారంట. యవనస్తులతో ముచ్చట్లు పెట్టుకోలేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. యవనస్తులతో ఏం పెట్టుకోలేదు? ముచ్చట్లు పెట్టుకోలేదంట. వాళ్ళతో వీళ్ళతో ఏమీ మాట్లాడతలేదంట. వచ్చిన పని ఏంటి చెప్పండి అమ్మ? వచ్చిన పని ఏంటి? పరిగెరుకోవాలి. తింటాక అత్తకరకే ఆవిడికి సరిపడా, కానీ గింజలు దొరికితే వెళ్ళి దంచుకొని బియ్యం తయారు చేసుకుని వండుకుని తినాలి. అది లక్ష్యం. వచ్చింది, అటు చుట్టలేదంట, ఇటు చుట్టలేదంట, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ ఆశ్రయించలేదంట. వచ్చిన పని చేసుకుందంట. ఏమండి, ఆమె మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరీ ఎక్కువగా ఉందని ఈ పెద్ద పాలేరు గారు పొద్దు నుంచి గమనిస్తున్నాడు. ఈమె గురించి యజమానికి మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు. అది విషయం. దేవునికి స్తోత్రం చెప్పండి. పెద్ద పాలేరు పాస్టర్ గారికి సాదృశ్యం, బోయజ్ గారు యేసుప్రభుకి సాదృశ్యం. యేసుప్రభు కాదు, సాదృశ్యం. అలాగా ఏమండి. ఇప్పుడు యేసుప్రభు పాస్టర్ గారిని అడుగుతాడు, అబ్బాయి ఏంటి మరి నీకు అప్పగించాను కదా,
సంఘస్థుల్ని పలానా యవనస్తురాల గురించి ఏంటి రిపోర్ట్ అని నన్ను అడుగుతాడు. ఆయనకి తెలవక దానికి తెలుస్తుంది. అడిగితే నేను ఆ బిడ్డ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు నాకు తెలుస్తుంది పలానా బిడ్డ మంచిగా లేదు, సాక్ష్యం మంచిగా లేదని తెలుస్తుంది. దేవుడికి నేను ఎలా చెప్పగలను? మంచిగా ఉందా ప్రభు అని చెప్పగలనా? సాక్ష్యం చెప్పండి అమ్మ, చెప్పగలనా? అబద్ధం చెప్తే ఆయనకి తెలవదా? ఏమండి, నేను గమనించి ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను గమనించి నా అంతటి నేనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత యజమాని వచ్చారు, భోజు అబ్బాయి వీళ్ళందరూ పాతోళ్ళే, ఈ పిల్ల ఎవరో కొత్తగా ఉందేంటి, ఎవరో అని అడిగారు. అడిగితే అయ్యా ఆ బిడ్డ మోయాబు నుంచి వచ్చిందయ్యా, నయోమి గారి పెద్దకోళ్ళయ్యా, నన్ను అడిగితే చేరుకోమన్నానయ్యా, పరిగేరుకోమన్నానయ్యా, ఆ వచ్చిన కాడి నుంచి చూస్తున్నానయ్యా, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ చూస్తలేదు, యవనస్తులు ఇంతమంది ఉన్నారు ఎవరు ఇంకా చూస్తలేదు, ఎవరితో మాట్లాడతలేదు, గింజలు ఏరుకుంటుందయ్యా, మంచి సాక్ష్యం కలిగిన పిల్లబాబు, అర్థమైపోతుందని చెప్పాడు యజమానికి. అప్పుడు యజమాని పిలిచి అమ్మ కుమారి అని పిలిచి చాలా ప్రేమగా మాట్లాడి, నువ్వు నీళ్లు తాగుతానికి అక్కడ దాకా పని వాళ్ళు వెళ్ళినంత లెక్క వెళ్ళొద్దు, నా కోసం తెస్తారు, ఆ కొండల్లో నీళ్లు తాగు, వాళ్ళలాగా అక్కడిక్కడికి వెళ్ళకు, ఇక్కడ నా దగ్గరే నేను తినే చోటే నేను పెడతాను, లేకపోతే నువ్వు తెచ్చుకుంటే నువ్వు ఎలాగోలా ఇక్కడే తిను, వేరొక చేనిలోని నువ్వు కనపడకపోతే మంచిది, వేరొక పొలంలో పోవద్దు, ఈ పొలంలోనే ఉండమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి ప్రియులరా, యజమానుడికి అంత ప్రేమ ఆ బిడ్డ మీద కలగటానికి ఆ బిడ్డ గురించి పాస్టర్ గారు లేక ఈ పెద్దపల్లేరు మంచి సాక్ష్యం సర్టిఫికెట్ ఇచ్చాడని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా యవనస్తులమైన పిల్లలందరూ కూడా ఏమండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మంచి సాక్ష్యం చెప్పాలి మీ గురించి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాలి? మరి పలానా బిడ్డ అండి అని ఎవరన్నా అలా అడిగారనుకోండి, బిడ్డ మంచిదండి అని ఆటోమేటిక్గా వాళ్ళు ఒకటి అడిగితే ఇలా 40 చెప్పేలాగా చాలా భక్తి పరులండి, చక్కగా ప్రార్థనకి వెళ్తారండి, ప్రార్థనా పరులండి, మంచి పిల్లలండి, అలాంటి భక్తి పరులైన పిల్లలు పేటలో దొరకరండి అని సాక్ష్యం చెప్పాలి మన గురించి. అది విషయం. అది ఏమండి, అలాగున్న మనం సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఇంట బయట మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి యవనస్తులు. ఏమండి, అది రెండవ క్వాలిటీ. ఏమండి, అదే రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం, నా కుమారి వారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడదు, చేసేదను, నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ. అది విషయం. ఆమె యోగ్యురాలని యజమానికి అర్థమైంది, ఆయనే సాక్షి చెప్తాడు, నువ్వు యోగ్యురాలవని జనులందరికీ తెలియను ఎరుగుదురు అంటున్నాడు. అలాగ బతకాలి యవనస్తులంటే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యవనస్తులైన పిల్లలు ఎలాగ జీవించాలి? ఎలా జీవించాలి చెప్పంటారు? మొదటి పాయింట్ ఏంటి? ఆయన మందిరంలో ఎక్కువ సమయం గడపాలి, మందిరాన్ని ప్రేమించాలి, మందిరంలో పరిచర్య చేయాలి. ఏమండి, మొదటి పాయింట్ మందిరం. నెంబర్ 2 ఏంటి? మంచి సాక్ష్యం. ఏంటండి నెంబర్ 2 ఏంటి చెప్పండి అమ్మా. మంచి సాక్ష్యం సంపాదించుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. మంచి సాక్ష్యం సంపాదించుకోవడం కష్టమా కాదా చెప్పండి? ఏంటి, కష్టమా కదా? 10 సంవత్సరాలు ప్రయాసపడి మంచి సాక్ష్యం తెచ్చుకుని ఒక్క రోజులో మొత్తం సాక్ష్యం అంతా పోగొట్టేసుకోవచ్చు. అవునంటారా కాదంటారా? ఏమండి, 20 సంవత్సరాల్లో లేకపోతే 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు మంచి సాక్ష్యం సంపాదించుకుని ఒక్క రోజులో మొత్తం పోగొట్టేసుకోవచ్చా? పోగొట్టుకోలేమా? ఏమంటే పోగొట్టేసుకోవచ్చా? ఒక్క చెడ్డ పని చేస్తే చివరికి పలానోడు ఇలాగంటే మొత్తం అయిపోద్ది, మొత్తం చాప్టర్ క్లోజ్. మంచి సాక్ష్యం కలిగి ఉండటం, కాపాడుకోవడం చాలా సవాలు, నాశమసి వ్యవహారం కాదు. యవనస్తులు మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఏమండి, రూతమ్మ మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంది. అటు బోయేజు గారి దగ్గర మంచి సాక్ష్యం, ఇటు పెద్దపాలేరు గారి దగ్గర మంచి సాక్ష్యం, అటు పొలంలోకి వచ్చిన వాళ్ళందరి దగ్గర మంచి సాక్ష్యం. నా జనులందరూ అన్నాడంటే మొత్తం ఆ ఊరు బెత్లెహేం మొత్తం అంతా కూడా రూతమ్మ అనగానే ఎవరిని అడిగినా ఏం చెప్తారు? ఆమె యోగ్యురాలు అని చెప్పేలాగా బతికింది. అది జీవితం అంటే. దేవునికి మహిమ కలుగునుగాక. యవనస్తులు
మన టార్గెట్ మంచి సాక్ష్యం సంపాదించాలని ఉండాలి. అది విషయం అమ్మా. మరి ఏదో బతికేస్తున్నామండి అన్నట్టుగా కాదు, కానీ ఏమి సంపాదించాలమ్మా? యవనస్తులు ఏమి సంపాదించాలి చెప్పండి? మంచి సాక్ష్యాన్ని సంపాదించేలాగా జీవించండి. అలాగే ప్రభువా మంచి సాక్ష్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా అని ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్. నెంబర్ 3, యవనస్తులు ఏం చేయాలి? ఏమండి త్వరగా నేను మేము ముందుకెళ్ళిపోతున్నారు. యవనస్తులు నెంబర్ 3 ఏం చేయాలంటే 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. ఆమె యవనస్తురాలు మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంది. మొత్తం ఊరు బెత్లెహేము మొత్తం రూతమ్మ అనగానే ఏమండి అందరూ కూడా ఇలాగా ఆ బిడ్డ మంచి సాక్ష్యం కలిగిన బిడ్డ, యోగ్యురాలు అని చెప్తారంట అందరూ. ఆయనే అంటున్నాడు, నా జనులందరూ ఎరుగుదురు నీవు యోగ్యురాలవని, నువ్వు చెప్పినదంతయు చేసేదను, భయపడవద్దని చెప్పాడు. ప్రేమ చూపించాడు, ఆమెను పోషించాడు. ఏమండి చాలా ఆమె మీద ప్రేమ చూపించాడు. కేవలం ఆమె సాక్ష్యాన్ని బట్టే అని మనం చేస్తాను మీకు నేను. ఆమె సాక్ష్యాన్ని బట్టే దేవుడు మన మీద ప్రేమ చూపించాలి, మన మీద ఆయన జాలి కనికరం చూపించాలి అని అంటే ఏమండి మన సాక్ష్యమే ఆధారం అవుతుందని మీకు నేను మనవి చేస్తున్నాను. రైట్. నెంబర్ 3, 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. ఆ యవనస్తుడు పని యందు శ్రద్ధ అన్నాడు. అమ్మా, ఆ యవనస్తుడు పని శ్రద్ధ కలిగిన వాడు. అమ్మా చదవండి అమ్మా, చదవండి దయచేసి. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. దొరకలేదా? ఏమండి యెరోబాము ఆయన పేరు. ఓకే. ఇతడు మహాబలాఢ్యుడే ఉండగా యవనుండగా ఇతడు పని యందు శ్రద్ధ కలిగిన వాడని సొలొమోను తెలుసుకుని అతడిని అధికారిగా నియమించాడు అని చెప్పాడు. యవనస్తులందరికీ కూడా యవనస్తులందరూ కూడా ఏం చేయాలి? పని యందు ఎలా ఉండాలటండి? శ్రద్ధగా ఉండాలి. పని యందు ఎలా ఉండాలండి? శ్రద్ధ కలిగి ఉండాలి. అప్పుడు ఆ శ్రద్ధ కలిగిన యవనస్తులు ఎవరున్నారో వారిని అధికారులుగా నియమిస్తారు. దేవుడే అతడికి 10 గోత్రాలను ఇచ్చాడు. చూడండి ఆ మాట కూడా. చదవరా. దేవుడే 11:32 11:32 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఓకే. కొట్టివేసి 10 గోత్రములు ఎవరికి ఇస్తానంటున్నాడు? నీకిచ్చేదను అంటున్నాడు. ఎవరికి ఇస్తాడట దేవుడు 10 గోత్రాలు? ఎవరిని ఆశీర్వదిస్తాడంట? ఎవరిని అధికారిగా పెడతాడంట? పని యందు శ్రద్ధ కలిగిన వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తారు. పని యందు శ్రద్ధ కలిగిన వారిని దేవుడు గోత్రాలను అప్పచెప్తాడు. పని యందు శ్రద్ధ కలిగిన వారికి అధికారం ఇస్తారు. ఏమండి? కాబట్టి యవనస్తులైన పిల్లలు పని యందు ఎలాగ ఉండాలి? ఎలా ఉండాలరా? పని యందు శ్రద్ధ కలిగి ఉండాలి. యవనస్తులు ఈ రోజుల్లో చూస్తుంటే ఏమండి మగ పిల్లలైనా అంతే, ఆడపిల్లలైనా అంతే. ఓ పని చేస్తే వెంటనే అలసిపోయినట్టే. మళ్ళీ రెండో పని చేస్తాక మళ్ళీ కొంత గ్యాప్ సమయం కావాలన్నట్టు. పని యందు శ్రద్ధ కనపడతలేదు. ఏమంటే పని యందు ఏం కనపడతలేదు? శ్రద్ధ కనపడతలే. ఒక పని పెట్టుకుంటే పని అయ్యేదాకా నిద్రపోని లక్షణం కనపడతలేదు ఈ రోజుల్లో యవనస్తుల్లో. ఏమన్నా అవునా కదా? అంతేనా? అవునా కదా? ఏదైనా ఒక పని పెట్టుకుంటా పని అయిపోయేదాకా నిద్రపోకుండా దాన్ని సాధించే లక్షణం యవనస్తుల్లో ఉండాలి. శ్రద్ధ కలిగి పని చేసేవారుగా ఉండాలి. పని యందు శ్రద్ధ కలిగిన వాళ్ళంగా ఉంటే అలాంటి బిడ్డలను దేవుడు అధికారులుగా చేస్తాడు. ఆ 10 గోత్రాలను ఇచ్చాడంట. సొలొమోను దగ్గర నుంచి 12 గోత్రాలని కొట్టివేసి 2 గోత్రాలు ఆయనకు కొంచెం ఇచ్చి 10 గోత్రాలు ఇచ్చేసాడు. ఈయనకంతే యెరోబాముకి. అంత రేంజ్ ఎలాగొచ్చిందయ్యా నీకనంటే ఇతడికి ఉన్న క్వాలిటీ ఏమిటండి? ఇతనికి ఉన్న క్వాలిటీ ఏమిటంటే పని యందు శ్రద్ధ కలిగిన వాడు. ఏమండి? కాబట్టి యవనస్తులు ఏమి నేర్చుకోవాలి చెప్పండి అమ్మా. మొదటిది మందిరంలో ఉండాలి. చెప్పండి. రెండవది సాక్ష్యం కలిగి ఉండాలి. మూడవది పని యందు
శ్రద్ధ కలిగి ఉండాలి. నెంబర్ 4 ఏమండి? నెంబర్ 4 పరిశుద్ధ అలంకరణ కలిగి ఉండాలి. ఏమిటండి? యవనస్తులు ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధ అలంకరణ కలిగి ఉండాలి. చూడండి కీర్తన గ్రంథం 110వ అధ్యాయం 3వ వచనం. అన్న అడ్డంగా పెట్టరా. కీర్తన గ్రంథం 110వ అధ్యాయం 3వ వచనం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు, ఓకే, నీ యవనస్తులు శ్రేష్ఠులు అరుణోదయ గర్భంలో నుంచి వచ్చేదరు అన్నాడు. ఏమంటే నీ యవనస్తులలో శ్రేష్ఠులు. యవనస్తులు అందరూ కదండి, యవనస్తులలో శ్రేష్ఠులు ఏం అలంకరణతో వస్తారంట? పరిశుద్ధ అలంకరణతో అరుణోదయ గర్భం నుంచి వస్తారని చెప్పాడు. ఏమండి? మనం యవనస్తులమైన మనం ఏం అలంకరించుకోవాలి చెప్పండి అమ్మ? ఏం అలంకరించుకోవాలి? ఏం అలంకరణ ఉండాలి మనకి? పరిశుద్ధ అలంకరణ మనకు ఉండాలి. ఏమండి? చెవులకి ఏదో రింగులు పెట్టడం, ముక్కుకి ఏదో పుడక పెట్టడం, ఇక్కడేదో పాపిడి బిల్ల ఏదో అంటున్నారు అది పెట్టడం, మెల్లో గొలుసు పెట్టడం, వేళ్ళకి బంగారు ఉంగరాలు పెట్టడం, ఏమండి, కాళ్ళకి ఏదో పెట్టడం, ఏమండి, ఏదో కడియాలు పెట్టడం, ఇది కాదు. వడ్డానం పెట్టడం, ఇవి కాదు. పరిశుద్ధ అలంకరణ అనండి. ఏం అలంకరణ? పరిశుద్ధ అలంకరణ కలిగి ఉండాలట యవనస్తులు. అది దేవుడు కోరుకుంటున్నది. ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని చూసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, ఆ తల్లిదండ్రులు సంతోషిస్తారు. అలాంటి బిడ్డలను చూసినప్పుడు ఏమండి, అనేకులు సమాజం కూడా సంతోషపడతారు. అలాంటి బిడ్డలను చూసినప్పుడు వారి నడవడికి, వారి ప్రవర్తన అర్థమైపోద్ది. ఇలాంటి బిడ్డలు అరుదుగా ఉంటారని వారిని చూసి సమాజం సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ అలంకరణ. ఏమండి? ఏం అలంకరణ? పరిశుద్ధ అలంకరణ. ఏం అలంకరించుకోవాలంట? ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం చూస్తే, షండుడైనటువంటి హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు అని రాసిపెట్టాడు. మీరు తీయక్కర్లేదులేండి. ఏండి? ఏమి కోరలేదంటే ఇస్తారమ్మా? మిగిలిన ఆడబిడ్డలందరూ కూడా వాళ్ళకి ఏది కోరుకుంటే తెస్తారంట. రాజుగారి దగ్గరికి వెళ్ళే ముందు వీళ్ళు ఇష్టమైనట్టు కోరేస్తున్నారు. నాకు వడ్డానం కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇన్ని కాజులు కావాలని కోరేస్తున్నారు. ఏది కోరితే ఇచ్చేసి పంపిస్తున్నారు. అది పెట్టుకుని వెళ్ళిపోతే రాజుగారు చేసి వెళ్ళిపోమన్నాడు, ప్రతి వాళ్ళని వెళ్ళిపోమన్నాడు. ఎవరినో ఇస్తలేదు దేనికి. ఎస్తేరమ్మ వంతు వచ్చింది. వచ్చాక ఎస్తేరు దగ్గరికి వచ్చిన తర్వాత ఆమెను అడిగాడు షండుడైన హేగే. అడిగితే ఎస్తేరమ్మ అందే, అయ్యా నాకేమీ వద్దంది. దేవునికి స్తోత్రం చెప్పాలనిపించలేదు మీకు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి? ఆమె ఏమీ అడగలేదంట. అప్పుడు ఆయన నిర్ణయించిన అలంకారమే ఏమండి ఆమె తీసుకుందంట, వెళ్ళిందంట. రాజుగారు చూడగానే వెంటనే ఆమె వైపు దండము చూపించాడంట. దయ పుట్టిందంట, రాణిగా అయిపోయింది అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజుగారి టేస్ట్ ఏంటో ఎవరో తెలుస్తుంది. ఏమండి? రాజుగారికి ఎలాగుంటే ఇంద్రుడైన హేగేకి తెలుస్తుంది. ఎవరు తెలుస్తుంది? రాజుగారు యేసుప్రభుకు సాదృశ్యం అనుకోండి, షండుడైన హేగే పరిశుద్ధాత్మక సాదృశ్యం. ఇప్పుడు యేసుప్రభుకి ఎలాగుంటే ఇష్టం ఎవరు తెలుస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు తెలుస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి మనం అప్పగించుకుని ఇష్టమయ్యా అన్నాం అనుకోండి, ఆయన ఏది అలంకరిస్తాడో ఆయన అలంకరిస్తాడు మనం. ఏమండి? ఎలా అలంకరిస్తాడో చూడండి దయచేసి ప్రియులారా. కొద్ది నిమిషాలు అమ్మ, కొన్ని పాటలు పడకండి, కొద్ది నిమిషాలు. ఎలా అలంకరించుకోవాలంట? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు. అందరూ చప్పట్లు కొడతాం. దయచేయువాడవు, మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? సామెతల 3:21లో చెప్పాడు, వివేచన జ్ఞానముతో మనము అలంకరించుకోవాలంట. నా కుమారుడా, లెస్ అయిన జ్ఞానంతో, వివేచనతో
ఆ, ఆ, ఆ. మన మెడలో అలంకరించుకోవలసినవి ఏమిటంట? జ్ఞానము, వివేచన. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏమి అలంకరించుకోవాలంటే మనం జ్ఞానమును, వివేచనను మన మెడలో అలంకరించుకోవాలంట. అది దేవుడు యేసుప్రభు కోరుకుంటున్నటువంటి అలంకరణ. అది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. మనం ఏదో మెల్ల గొలిచేసి వెళ్ళిపోతే అవదో. అమ్మా ఏం అలంకరించుకోవాలంట? జ్ఞానము, వివేచన. జ్ఞానం ఎలాగ వస్తుంది? యెహోవా భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమనియు, ఏమండి, దుష్టత్వం విడిచిపెట్టిన వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాడని యోబు గ్రంథం 28:28లో చెప్పాడు. ఏమండి, కాబట్టి ప్రియులరా, మనము దుష్టత్వాన్ని విడిచిపెట్టే వాళ్ళమైతే, భయభక్తులు కలిగి ఉండే వాళ్ళమైతే మనకి జ్ఞానము, వివేచన వస్తుంది. అది మన మెల్లో అలంకారంగా ఉంటుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే 1 పేతురు 3:3-4. 1 పేతురు 3:3-4. బంగారంతో కానీ వెలగల వస్తువులతో కానీ మీరు అలంకరించుకోకూడదు. సాధువైనట్టు, మృదువైనట్టు అక్షయ అలంకారం మీకు అలంకారంగా ఉండాలన్నాడు. మీరు తీసేటప్పటికి రాకడ వచ్చేది. దేవునికి స్తోత్రం. ఏమండి, ఏమన్నాడండి? సాధువైనట్టు, మృదువైనట్టు అక్షయ అలంకారమే మీకు అలంకారంగా ఉండాలి అన్నాడు. తీసే ఆపే. సాధువైనట్టు, మృదువైనట్టు అక్షయ గుణమును అక్షయ అలంకారమే మీకు అలంకారం, అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండిపోయాడు. ఏంటి అది? దేవుడి దృష్టికి విలువ కలిగిన అలంకారం. అది పరిశుద్ధ అలంకారం. ఇంకెక్కువ చెప్పలేను, చాలా ఉంది. మీరు అందరూ కొనుపాట్లాడుతున్నారు. ఏమండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఇంకా అలంకారం ఏమిటట? సామెతల గ్రంథం 17:6. తండ్రులే కుమారులకు అలంకారం అన్నాడు. ఏమండి, ఎవరు అలంకారం? తండ్రి ఉంటే కుమారుడికి అలంకారం అంట. ఆయన అలంకరించుకోవాల్సింది ఏమిటి? తండ్రి గారును కలిగి ఉండటమే ఆయనకి అలంకారం. అమ్మా చదివి పెట్టమ్మమాట. సామెతల 17:6. అంతే, తండ్రులే కుమారులకు అలంకారము. అమ్మా ఏమండి, ఇప్పుడు నేను కుమారుని అనుకోండి, నేను అలంకరించుకోవలసింది ఏమిటి? ఒక తండ్రిని కలిగి ఉండటమే నాకు అలంకారం. మరి శరీరమైన తండ్రి గారు ఒకవేళ లేడనుకోండి, మరి ఇప్పుడు ఎవరిని కలిగి ఉంటే నాకు అలంకారం? ఆత్మీయ తండ్రిని కలిగి ఉండటం అలంకారం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క బిడ్డకి ఆత్మీయ తండ్రి ఉండాలి. ఒక ఆత్మీయ తండ్రి దగ్గర పెరగాలి. ఒక ఆత్మీయ తండ్రి పెంపకంలో పరిశుద్ధపరచబడి పరలోక రాజ్యమునకు సిద్ధపరచబడినట్లుగా ఒక ఆత్మీయ తండ్రిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండటం వారికి అలంకారం అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆత్మీయ తండ్రి లేకుండా ఏమండి మనం సిద్ధపరచబడలేము. దేవునికి అర్థమైన వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. ఆత్మీయ తండ్రిని కలిగి ఉండాలి. కింద యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, పైన మోషే ఆత్మీయ తండ్రిగా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మీయ తండ్రిగా మోషే గారు చేతులు బరువెక్కలా దించితే కింద యెహోషువ ఓడిపోతున్నాడు. మీకు అర్థమైందో అర్థం లేదు. అరే నా కుమారుడు ఓడిపోతున్నాడు, మళ్ళీ చేయొస్తున్నాడు మోషే, మళ్ళీ యెహోషువ గెలుస్తున్నాడు. మరలా బరువు ఎక్కువ మళ్ళీ దించినాడు, మళ్ళీ యెహోషువ ఓడిపోతున్నాడు. మనము గెలవాలి ఈ ఆత్మీయ పోరాటంలో అని అంటే మనకు ఒక ఆత్మీయ నాయకుడు, ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి. ఆయన మన పక్షంగా చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే మనం జయిస్తూ ఉంటాం. లేకపోతే మన వల్ల ఏమి కాదని మీకు నేను మనవి చేస్తాను. మనం ఎంత ప్రార్థనా పరులమైనా, ఎంత ఏమండి మనం మన గురించి చెప్పుకోవడానికి చాలా విశేషాలున్నా మనకి ఒక ఆత్మీయ తండ్రి ఉండటం మనకి చాలా బలం. మోషే గారి చేతులు ఇంకా దించకుండా హూరు ఆహారం నిద్ర కూడా ఒక రాయి తెచ్చి కూర్చోబెట్టి చేతులలో పట్టేసుకుంటే యెహోషువ ఒక రోజంతా యుద్ధం చేసి అమాలేకులందరినీ కూడా హతము చేయగలిగాడు. ఏమండి ఆత్మీయ తండ్రి ఉండాలి. ఆత్మీయ తండ్రి మన పక్షంగా చేతులు ఎత్తడం మనకే విజయానికి రహస్యం అని నేను మీకు మనవి చేస్తున్నాను. అదే అలంకారం. అది అలాగ అలంకరించుకుంటే దేవుడు చూస్తాడు, అలాంటి బిడ్డలను ఆయన అంగీకరిస్తాడు. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. నెంబర్ 4 అయిపోయింది. నెంబర్ 5 ఏమండి కీర్తన 119:9. ప్రతి యవనస్తుడు కూడా తమ నడతను శుద్ధీకరించుకోవాలి. ఏమండి ఏం చేయాలి? ప్రతి యవనస్తులు తమ నడతను శుద్ధీకరించుకోవాలి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా అన్నాడు. ఏమండి కాబట్టి ప్రతి యవనస్తులు ప్రతి వారం తమను తాము ఏం చేసుకోవాలి? శుద్ధీకరణ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. యేసయ్య యొక్క వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా మనల్ని మనం ఏం చేసుకోవాలండి? శుద్ధీకరణ చేసుకోవాలి. ప్రతిరోజు స్నానం చేస్తామా చేయమా? ఏమండి
చేస్తామా చేయమా చేస్తాం. అలాగే మనం వాక్యము అనే అర్థంలో మన ప్రవర్తనను చూసుకుని సరి చేసుకుంటూ శుద్ధీకరించుకుంటూ ఉండాలి. అలాగే శుద్ధీకరించుకోవడానికి 7 పాయింట్లు ఉన్నాయి. అది వేరే సబ్జెక్టు ఏమంటే, అది ఇప్పుడు చెప్పలేను. శుద్ధీకరణ విషయం ఒక సబ్జెక్ట్ ఉంది ఏమంటే, ఎలా శుద్ధీకరించుకోవాలో 2 2-3 మాటలు అంటాను. వాక్యము ద్వారా శుద్ధీకరించుకోవాలి, యేసు ప్రభు రక్తము ద్వారా శుద్ధీకరించుకోవాలి. ఏమండి, మీరు దేవునితో సహవాసం కలిగిన వారైతే అప్పుడు యేసు రక్తం మిమ్మల్ని ప్రతి పాపం నుండి కడిగి శుద్ధీకరిస్తుందని యోహాను గారు చెప్పాడు. ఏమండి, మొదటిది వాక్యం ద్వారా శుద్ధీకరించుకోవాలి, రెండవది రక్తం ద్వారా శుద్ధీకరించుకోవాలి, మూడవది పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధీకరించుకోవాలి. ఏమండి, ఎలా శుద్ధీకరించుకోవాలా? ఇంకా ప్రాసెస్ ఇంకో 4 రకాల పాయింట్లు ఉన్నాయి. అలాగ మనం మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పుకోలేము. ఆత్మ ద్వారా ఎలా శుద్ధీకరించుకోవాలి? ఏమండి, ఆ యొక్క భక్తుడైనటువంటి యెషయా ఆయన అరెరే నా పెదవులు, నేను అన్ని జనుల మధ్యన నివాసం ఉంటున్నాను, నా పెదవులు అపవిత్రమైన అయిపోయినాయే అని బాధపడుతుంటే సిరూపులలో ఒక ఆయన వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పులు తీసుకొచ్చి ఆ నిప్పును ఆయన పెదవుల మీద పెట్టి, ఈ నిప్పు నీ పెదవులకు తగిలింది కాబట్టి నీ పాపంలో పరిహారం అయిపోయింది, నువ్వు శుద్ధీకరణ అయిపోయిందని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిప్పు పరిశుద్ధాత్మ అగ్నికి సాదృశ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి 1 వాక్యం ద్వారా శుద్ధీకరించుకోవాలి, 2 రక్తం ద్వారా శుద్ధీకరించుకోవాలి, 3 ఆయన అగ్ని పరిశుద్ధ ఆత్మ అగ్ని చేత శుద్ధీకరణ చేసుకోవాలి యవనస్తులైన ప్రతి వారు కూడా. అలా గనక శుద్ధీకరణ అనుభవంలో ఉంటే అలాంటి బిడ్డలను చూస్తే దేవునికి ఏం కలుగుద్దండి? సంతోషం కలుగుతుంది. ఆ తల్లికి తండ్రికి అంతకన్నా ఏం కావాలా? ఏమండి, లోకంలో కలిసిపోయి పాపంలో కలిసిపోయి ఏమండి ఈ లోక వ్యవహారాల్లో మునిగిపోతే ఏమి సంతోషం అండి? ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఏమండి తమ్ము శుద్ధీకరించుకునే బిడ్డలను చూస్తే ఆ తల్లికి తండ్రికి సంతోషం కాదా? ఏమండి, కాదండి? ఆ తల్లికి తండ్రికి అంతకన్నా సంతోషం లేదు. అలాంటి బిడ్డలను చూస్తే సమాజానికి కూడా సంతోషపడతారు. అలాగ ఉండాలి బిడ్డలంటే, అలాగ యథార్థంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, అలాగ అలంకరించుకున్న బిడ్డలుగా ఉండాలని ఆ బిడ్డల్ని ఏమండి అనేక మందికి మోడల్గా చెప్తూ ఉంటారు. అలాగ ఉండాలిరా, అలా బతకాలరా అని చెప్పుకుంటారు పేట అంతా కూడా. అలా బతకాలి మనం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నెంబర్ 5 అయిపోయింది. నెంబర్ 6 కీర్తన 127:4. యవనస్తులు దేవునికి కావాలి, యవనస్తులు సైతానికి కూడా కావాలి. మీరు సైతాన్ చేతిలో ఉంటే సైతాన్ వాడుకుంటాడు, దేవుని చేతిలో ఉంటే దేవుడు వాడుకుంటాడు. మీరు ఎవరి చేతిలో ఉంటారో మీరు నిర్ణయించుకోవాలి. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాల్లాగా ఉండాలి. అంతే, బలమైన వాని చేతిలో బాణములాగా యవనస్తులైన బిడ్డలు ఉండాలి. బలవంతులు ఎవరు ఇప్పుడు చెప్పండి? బలవంతుల చేతిలో మీరు ఉండాలి. ఏమండి, దుష్టుడి చేతిలో ఉంటే దుష్టుడు వాడుకుంటాడు, దుష్టుడి చేతిలో మనం పడకూడదు. బలవంతులు ఎవరు? ఏమండి, యోహాను గారు చెప్పాడు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నివసిస్తున్న కారణం చేత మీరు దుష్టుని జయించేశారు, అందుకని మీకు రాస్తున్నాను అన్నాడు. అండి, అవన్నీ ఇప్పుడు రెఫరెన్స్లు అన్నీ చెప్పలేను. కాబట్టి ఏ యవనస్తురాలైన బిడ్డ, ఏ యవనస్తుడైన బిడ్డ హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో అతడు ఆమె దుష్టుని జయిస్తాడంట, వాళ్ళు బలంగా ఉంటారంట. అలాంటి బలమైనటువంటి జయ జీవితం కలిగినటువంటి వారి యొద్ద మీరు బాణాలలాగా ఉండాలి. దుష్టుని జయించడానికి మీరు ఒక సాధనంగా ఉపయోగపడాలని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఎలాగున యవనస్తులైన బిడ్డలందరూ కూడా ఎలాగున సిద్ధపడితే 7వ మాట, ఆఖరి మాట ఏమని చెప్తుందంటే, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. రాజుగారైన అహష్వేరోషు 127 సంస్థానాల్లో రాజుగా ఉన్నాడు. ఆయన 127 దేశాల మీద రాజుగా ఉన్నాడు. ఆ 127 దేశాల అధిపతులందరూ ఆయన ఎదుట అలాగా సమావేశమై ఉండగా ఈయన భార్య అయిన వస్తిని పిలిపించాడు రాజుగారు. వీళ్ళందరూ చూస్తారు నా భార్య అందమని, ఒకసారి రమ్మని కబురు పంపిస్తే రాణిగారు అన్నారు నేను రాను అన్నారు. రానంటే రాజుగారు తల తీసేసినట్టు అయిపోయింది. అక్కడ ఉన్న అధికారులు అందరూ అన్నారు, రాజుగారి భార్యే రాజుగారి మాట వినకపోతే రేపు పొద్దున్న మా భార్యలు మా మాట ఎక్కడ అంటారు? 127 సంవత్సరంలో ప్రతి స్త్రీ కూడా తన భర్తకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, అలవాయ అని చెప్తుంది. మీరు ఒక శాసనం చేయాలి, ఆమెను రాణిగా మీరు తీసేయండి, కొత్తగా ఒక రాణిని ఏర్పాటు చేయడం కోసం యవనస్తురాలైన పిల్లలందరినీ కూడా పిలిపించండి, యోగ్యురాలైనటువంటి ఒక పిల్లని ఎంపిక చేయండి, ఆమెను రాణిగా చేయండి అని చెప్పి ఒక సలహా ఇచ్చారు. షూషన్ కోటలో ఒక ప్రకటన చేయబడింది. యవనస్తురాలైన పిల్లలందరూ వచ్చారు. 6 నెలల్లో ఏమండి శుద్ధీకరణ, 6 నెలల్లో అలంకరణ పెట్టారు. సంవత్సరం పాటు వారిని సిద్ధపరిచి రాజుగారి దగ్గర పంపిస్తారు. రాజుగారు ఎవరిని చూసి దండం చాపుతాడో ఆమె రాణి అవుతుంది. ఏమండి,
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలో ఉన్నారు, మనము వధువు సంఘంగా సిద్ధపడాలి. మనం ఎలా సిద్ధపడాలి? వధువు సంఘంగా, ఎత్తబడే వధువు సంఘంగా మనం సిద్ధపడాలి. ఇప్పుడు మనం పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. మనం ఇప్పుడు పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలంటే ఏం చేయాలంట? చూడమ్మా 7వ మాట, 2:2. రాజు పరిచారకు అందమైన కన్యకలలో రాజు కొరకు వెదకనగను, అందు నిమిత్తం సౌందర్యవతులైన కన్యకలందరికీ సమకూర్చి షూషన్ కోట అంతఃపురంలో చేర్చి షండుడైనటువంటి హేగే వశమునకు అప్పగించాలి అని చెప్పాడు. ఇప్పుడు వద్దులేదంత 2 మాటలు వినండి. సౌందర్యవంతులైనటువంటి పిల్లలను తీసుకురావాలి. అండి, ఎలాంటి పిల్లలను తీసుకురావాలి? సౌందర్యవంతులైన కన్యకలను తీసుకురావాలి, రాజుగారికి రాణిగా సిద్ధపరచాలి. అంతే కదా అక్కడ ఉన్న మాటల్లో అర్థం, అంతేనండి. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సంఘాన్ని కోరుకుంటున్నాడు. అమ్మా దేవుడు సంఘం నుంచి ఏం కోరుకుంటున్నాడు? సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడండి? సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఏమంటే ఒక చోట కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది, ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు అని ఉంది. ఏమండి, ఆ కోరినవాడు సౌందర్యాన్ని కోరాడు. కింద లైన్లో ఏమని రాసిందంటే ఆయనకు నమస్కరించమని రాసింది. ఇప్పుడు ఆయన కోరుకున్నది ఏమిటి? సౌందర్యం. ఈమె చేయాల్సింది ఏమిటి? నమస్కరించాలట. తెలుగులో తర్జుమా అలా చేశారు, కానీ ఇంగ్లీష్లో ఏమనుందంటే వర్షిప్ హిమ్ అని ఉంది. అతడు నీ సౌందర్యాన్ని కోరుకున్నాడు, నీవు అతడికి ఆరాధన చేయాలి అన్నాడు. ఏమండి, వర్షిప్ అంటే ఏంటి? ఆరాధన. ఇప్పుడు ఒక వ్యక్తి, నీవైనా నేనైనా, మనలో ఎవరమైనా సౌందర్యంగా ఉండాలి అని అంటే ఏమండి, ఏం చేస్తే సౌందర్యం వస్తుంది? అయ్యా, ఏం చేస్తే సౌందర్యం వస్తుంది చెప్పండి? ఏ వ్యక్తి అయితే ఆరాధన చేస్తుంటారో బాగా, వాళ్ళకి ఆత్మీయ సౌందర్యం పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగను గాక. ఏమండి, సమూయేలుని దేవుడు యెషయా ఇంటికి పంపించాడు. 2 మాటలు ఆలకించండి, ముగించేస్తాను. సమూయేలుని దేవుడు ఎక్కడ పంపించాడు? యెషయా ఇంటికి వెళ్ళమన్నాడు. యెషయా కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించాలని పంపించాడు. సమూయేలు రాగానే యెషయా కంగారు పడి, అయ్యా సమాధానంగా వచ్చావని అడిగాడు. అయ్యా సమాధానంగా వచ్చాను, నీ పిల్లలందరినీ పిలిపించన్నాడు. పిల్లలందరూ వచ్చి నుంచున్నారు, 7 నుంచుంటే పెద్దవాడిని చూసి సమూయేలు అనుకున్నాడు, ఇతడే రాజు అనుకుంటా, వీడికి బాగా ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, ఇతడిని రాజుగా అభిషేకించైనా ప్రభు అని అడిగాడు దేవుడిని. దేవుడు అన్నాడు, ఈడు కాదు, తీసేయన్నాడు. సమూయేలుకి అర్థం కావట్లేదు, ఇదేంటి ఎంత బాగున్నాడు, ఈడు కాదంటాడు ఏంటి? అలా 7 పక్కన తీసేయమన్నాడు దేవుడు. బాబు నీకు ఎవరైనా పిల్లలు ఉన్నారా అని అడిగాడు సమూయేలు చిరాకు వచ్చి. ఎవరు లేరని అన్నాడు. లేకపోతే ఏంటి, దేవుడేమో ఉన్నాడని చెప్తున్నాడు, నువ్వు లేవదన్నా ఏంటంటే అప్పుడు యెషయా ఉన్నాడు లేండి, ఒకడు అరణ్యంలో ఉంటాడు, ఆడు ఎందుకు లేండి, ఆడు ఎంత ఉంటాడు, పొట్టుకుంటాడు, బక్కకుంటాడు, ఆడెందుకు లేండి అని అంటే, నువ్వు పిలవయా అంటే పిలిపించాడు. పిలిపిస్తే నాన్నగారు పిలిచాడు సంతోషంలో. ఓ తల దూకోలేదు, ఒక వస్త్రం ఉతుకుని వస్త్రం వేసుకోలేదు, కేశ సంస్కారం లేదు, తైల సంస్కారం లేదు, ఏమీ లేదు. ఏమండి, వస్త్ర సంస్కారం లేదు. వచ్చేసాడు, నాన్నగారు పిలిచారు. వచ్చేస్తే అతడు గుమ్మంలో ఉండగానే దేవుడు సమూయేలుతో అంటున్నాడు, అతడి కళ్ళు చూసావు ఎంత అందంగా ఉన్నాయో. సమూయేలుతో ఏమంటున్నాడండి? దేవుడు ఏమంటున్నాడు? అతడి కళ్ళు చూసావు ఎంత అందంగా ఉన్నాయో, అతడి స్వరూపం చూసావు ఎంత అందంగా ఉందో, అతడు చాలా సౌందర్యంగా ఉన్నాడు చూసావా, అర్జెంటుగా అభిషేకం చేసేయి అంటున్నాడు. సమూయేలు ఏమో తటపటాయిస్తున్నాడు, వీడు చూస్తే కొరసగా ఉన్నాడు, బొత్తుగా వస్త్ర సంస్కారం లేదు, కేశ సంస్కారం లేదు, తైల సంస్కారం లేదు, ఏమీ లేదు, సౌందర్యంగా ఉన్నాడు అంటాడు దేవుడు. అంటే దేవుడు అంటాడు, నువ్వు పైరూపాలు చూస్తున్నావు, నేను లోపల చూస్తున్నాను, అర్జెంటుగా అభిషేకం చేయంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. దేవుడు ఏ సౌందర్యాన్ని చూస్తున్నాడు? అంతరంగ సౌందర్యాన్ని చూస్తున్నాడు. సమూయేలు ఏ సౌందర్యాన్ని చూస్తున్నాడు? బాహ్య సౌందర్యాన్ని చూస్తున్నాడు. లోపల సౌందర్యం ఎవరికి బాగా ఎక్కువ ఉంటుంది? దావీదు చిన్నప్పటి నుంచి ఆరాధికుడు. ఎవరైనా దావీదు చిన్నప్పటి నుంచి ఏం చేస్తాడండి? ఆరాధికుడు, ఆరాధనలో ఉంటాడు ఎక్కువగా. ఎవరైతే ఎక్కువగా ఆరాధన చేస్తారో, వర్షిప్ హిమ్ అన్న మాట ఆరాధన చేయమని, ఎవరైతే ఎక్కువగా దేవుని ఆరాధిస్తుంటారో వారు సౌందర్యంగా మారిపోతారు. ఈ రాజు నీ ప్రభు ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి? యవనస్తులైన పిల్లలు ఏం కోరుకుంటున్నాడు దేవుడు మీ దగ్గర నుంచి? సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. సౌందర్యం ఎలా వస్తుంది? ఆయనను ఆరాధన చేస్తే సౌందర్యం వస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం అందరం కూడా ఆయనను ఆరాధించుట ద్వారా మనలో సౌందర్యం వస్తుంది. అప్పుడు ఆ సౌందర్యం కలిగినటువంటి ఆ యొక్క సంఘమును ఆయన వివాహం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. వధువు సంఘంగా మనం సిద్ధపడాలి. ఆయనకు మెచ్చుకునేంత సౌందర్యాన్ని మనం సాధించాలి. అప్పుడు ఆయన మనల్ని వివాహం చేసుకుంటాడు. కాబట్టి ప్రియులారా, మనం యవనస్తులైనటువంటి వారందరూ ఏం చేయాలి? మొదటగా ఆయన మందిరంలో ఉండాలి. రెండవదిగా మంచి సాక్ష్యాన్ని సంపాదించాలి. మూడవదిగా
పని యందు శ్రద్ధ కలిగి ఉండాలి. యవనస్తులైన పిల్లలు బాగా వినండి. పని యందు ఎలాగ ఉండాలి? సోమరులాగా అస్తమానం రెస్ట్లో అలా కుదరదు. పని యందు ఎలాగ ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. అప్పుడు అధికారిగా చేస్తాడు. అప్పుడు 10 గోత్రాలు అప్పచెప్తాడు. పని యందు శ్రద్ధగా ఉండాలి, పరిశుద్ధ అలంకృతులమై ఉండాలి, తర్వాత శుద్ధీకరణ చేసుకుంటూ ఉండాలి, తర్వాత బలవంతుని చేతులు బాణముల్లాగా మారాలి, ఆఖరిగా రాణి అయిపోయి వధువు సంఘంగా ఆయన పక్కన వివాహంలో కూర్చోవాలి. రాణిగా రాజుగారి పక్కన కూర్చునే రేంజ్లో పరలోక రాజ్యంలో ఏమండి మనం వధువు సంఘంగా ఎత్తబడి వధువు సంఘంలో మనం ఒకరంగా ఉండేలాగా సౌందర్యాన్ని సంపాదించుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ, అలాగున సుజాత గారి బిడ్డలను దేవుడు సిద్ధపరచునట్లుగా వారిని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. మా ప్రియులు సుజాత గారిని వారి యొక్క బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యవనస్తులైన బిడ్డల ప్రభువుని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యం ప్రకారంగా అలాగున సిద్ధపరచిన స్వామి మీకు స్తోత్రాలు. ఆ బిడ్డల కోసం నిరంతరం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రభువా నా బిడ్డలు సౌందర్యవంతులుగా మారాలి, వధువు సంఘంలో ఉండాలి, శ్రద్ధగా పనిచేసేవారిగా ఉండాలి, ఒలీవ చెట్లులాగా ఉండాలి, మందిరంలో ఉండాలి, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి అని ఆ తల్లిగారు ప్రార్థన చేస్తూ ఉండేటట్లుగా వారికి మీరు కృప అనుగ్రహించమని ఆ బిడ్డలను అలాగ తయారు చేసి మహిమ పొందమని, ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా పరలోక రాజ్యమునకు ఎత్తబడే వధువు సంఘంగా మేమందరం కూడా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మతో మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేసి బిడ్డలను ఆశీర్వదించమని, దీవించమని, ప్రత్యేకంగా పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డను మీ దైవ సేవకులుగా మేము ఆశీర్వదిస్తున్నట్టు ఉన్నట్లుగా సహాయం చేసి బిడ్డలను ఆశీర్వదించమని, ప్రాముఖ్యంగా విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలం చేసి వాక్యానుసారంగా మేమందరం సిద్ధపడినట్లుగా సహాయం చేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి, స్తుతించి, అర్పించి వేడుకుంటున్నాం తండ్రి.